శ్రీ గురుభ్యో నమ. నిర్జల ఏకాదశి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి రోజంతా ఆహారం నీరు తీసుకోకుండా ఉంటారు. ఉపవాసం పాటించే వ్యక్తి నియమాల ప్రకారం నీళ్లు కూడా తాగకూడదు. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి మర్నాడు ఉపవాసం విరమించిన తర్వాతే ఆహారం లేదా నీరు తీసుకోవాలి. ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలో ఈ కథనంలో మనం తెలుసుకుందాం. సంవత్సరంలోని 24 ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది. విష్ణువుకు అంకితం చేయబడిన ఈ ఉపవాసంలో రోజంతా ఆహారం నీరు లేకుండా ఉండవలసి ఉంటుంది. ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చేసిన వ్యక్తికి అన్ని ఏకాదశలలో ఉపవాసం ఉన్నంత పుణ్యం పొందుతాడని చెబుతారు. దీనిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసాన్ని మొదటిసారిగా మహాభారత కాలంలో పాండుకుమారుడు భీముడు పాటించాడని, అందుకే దీనికి భీమసేన ఏకాదశి అని కూడా పేరు ఉంది. హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవిని భక్తితో పూజించి ఉపవాసం ఉండేవారికి విష్ణువు ప్రత్యేకంగా ఆశీర్వాదాలు ఇస్తాడని విశ్వాసం. అంతేకాదు ఆ వ్యక్తి వంశస్థులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని, పూర్వీకులు పాపాల నుండి విముక్తి పొందుతారని ఒక నమ్మకం. వైదిక క్యాలెండర్ ప్రకారం నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠ మాసంలోని ఏకాదశి తిథి జూన్ 6న తెల్లవారుజామున 2:15 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే జూన్ 7న ఉదయం 4:47 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ 6న పాటించవలసి ఉంటుంది. నిర్జల ఏకాదశిలో పూజించే విధానం: నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండడానికి సూర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఆ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. తరువాత భక్తితో శ్రీ విష్ణువుకు జలాభిషేకం గంగాజలంతో పాటు పంచామృతంతో చేయాలి. ఆ తర్వాత భక్తితో విష్ణువును పూజించాలి. ఇప్పుడు పసుపు చందనం పసుపు పువ్వులను స్వామికి సమర్పించాలి. పూజ చేసే స్థలంలో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. రోజంతా ఆహారం లేదా నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించాలి. నిర్జల ఏకాదశి ఉపవాస కథను చదివి రాత్రి దీపదానం చేసి విష్ణువుని పూజించి హారతి ఇవ్వాలి. ఉపవాస విరమణ సమయం: నిర్జల ఏకాదశి ఉపవాస విరమణ మరుసటి రోజు అంటే జూన్ 7, 2025న పాటించబడుతుంది. ఆ రోజు ఉపవాస విరమణకు సరైన సమయం మధ్యాహ్నం 1:44 నుండి సాయంత్రం 4:31 వరకు. స్వస్తి, శుభమస్తు.